బుక్ మై షో నిర్వాహకులపై మాదాపూర్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. అనుమతి ఇవ్వకుండా ఆన్లైన్లో టికెట్లు విక్రయించడంపై బుక్ మై షోతో పాటు సన్బర్న్ షో నిర్వాహకులపైన కేసులు నమోదు చేశారు. న్యూ ఇయర్ ఈవెంట్ల కోసం తమ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సిందేనని పోలీసులు ఇప్పటికే స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈవెంట్లలో అసాంఘిక కార్యక్రమాలకు కొనసాగిస్తే క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు మాదాపూర్ పోలీసులు. ఈవెంట్ కు సైబరాబాద్ పోలీసులు అనుమతి ఇవ్వకుండా ఆన్లైన్లో టికెట్లు విక్రయించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి పర్మిషన్ లేకుండా షో ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. అసలు ఈ సన్బర్న్ షో నిర్వాహకులు ఎవరని ప్రశ్నించారు సీఎం. ఎలాంటి అనుమతి లేకుండా టికెట్లు విక్రయించడంపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను సీఎం ఆదేశించారు. దీంతో సైబరాబాద్ పోలీసులు ఉన్నతాధికారులు ఈవెంట్ నిర్వాహకులను బుక్ మై షో ప్రతినిధులను పిలిపించుకుని గట్టిగా మందలించారు. ఈ క్రమంలోనే వారిపై కేసులు కూడా నమోదు చేశారు. అప్లై చేయలేదు. వాళ్ళు 21st అప్లై పెట్టినప్పుడు వాళ్ళు కేసుకు పర్మిషన్ తీసుకోలేదు. ఇంకా వాళ్ళు ఎక్సైజ్ పర్మిషన్ తీసుకోలేదు. వాళ్ళు అప్లికేషన్ ఫుల్ చేయలేదు. వాళ్ళు ఫిల్అప్ చేయకుండా సబ్మిట్ చేశారు. ఫస్ట్ ఆర్గనైజర్ మీద కేసు చేస్తున్నాము. బుక్ మై షో ఎండి గారికి నోడల్ ఆఫీసర్ కు నోటీస్ ఇస్తున్నాము. వాళ్ళ పర్మిషన్ ఇచ్చేదా వీళ్ళకి అమ్ముకోమని ఎట్లా ఏంటి వాళ్ళకి నోటీస్ ఇచ్చి పరిశీలిస్తాం. తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మేము టేక్ యాక్షన్. నేను మీ ద్వారా మళ్ళీ చెప్తున్నాను, ఆర్గనైజర్ ఈజ్ ద పబ్ ఓనర్. ఆర్గనైజరే వాళ్ళే రెస్పాన్స్. వాళ్ళకి ఏ రకంగా డ్రగ్ వచ్చినా, వాళ్ళు తెచ్చినా, కస్టమర్ తెచ్చినా, ఇంకొకరు తెచ్చినా చెకింగ్ తరో బ్యాగ్స్ కానీ ఫిజికల్ కానీ చెకింగ్ చేయడం, ముఖ్యంగా సీసీ కెమెరా పెట్టడం, సెక్యూరిటీని పెట్టి ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలి. ఎందుకంటే పోలీస్ మొత్తం లోపల చూడలేము. అయినా మేము త్వరగా ఇప్పుడు లాస్ట్ వీక్ నుంచి మేము యూనిఫామ్ లో పోయి చెక్ చేస్తున్నాము. ఇక ముందు కూడా చెక్ చేస్తాం. ఏ రకంగా కూడా డ్రగ్స్ కు స్థానమే లేదు. 100% మా పై ఆఫీసర్స్ ఆదేశాల మేరకు మేము డ్రగ్స్ ఏ కోశాన్ని కూడా అవకాశం ప్లేస్ ఉండాలి. నంబర్ 1. నంబర్ 2, వాళ్ళకి సఫిషియెంట్ పార్కింగ్ ప్లేస్ ఉండాలి. ఆర్గనైజ్ చేసే టీమ్ మెంబర్స్ ఉండాలి. ఫెసిలిటీస్ అన్ని ఉండాలి. లైటింగ్ ఉండాలి. సీసీ కెమెరాలు ఉండాలి. వాళ్ళు కేపబుల్ గా చేస్తారని అనుకున్నప్పుడే ఆ ప్లేస్ ను వాటన్నిటిని పరిశీలించి మా పై ఆఫీసర్స్ ఇస్తారు. ముఖ్యంగా ఎక్సైజ్ పర్మిషన్, లిక్కర్ కు ఎక్సైజ్ పర్మిషన్ సపరేట్ గా ఉండాలి. ట్రాఫిక్ వాళ్ళు క్లియరెన్స్, ట్రాఫిక్ అంటే ఇక్కడ ఈవెంట్ చేయగలుగుతాం, ట్రాఫిక్ ను ఫ్లోటింగ్ చేయగలుగుతాం, ట్రాఫిక్ వెసులుబాటు చేయగలుగుతాం, ఇబ్బంది లేదనుకుంటే. బుక్ మై షో నిర్వాహకులపై మాదాపూర్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. అనుమతి ఇవ్వకుండా ఆన్లైన్లో టికెట్లు విక్రయించడంపై బుక్ మై షోతో పాటు సన్బర్న్ షో నిర్వాహకులపైన కేసులు నమోదు చేశారు. రైట్, ఇక దీనికి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుందాం. మా క్రైమ్ బ్యూరో రవితేజని అడిగి. రవితేజ్, మాదాపూర్ పోలీసులు ఎవరైతే పోలీసులకు దరఖాస్తు పెట్టుకోకుండా వారు ఆన్లైన్ ద్వారా విక్రయాలు చేపడతా ఉన్నారో ఆ సైట్ నిర్వాహకులని సైతం ముందుగానే హెచ్చరించినప్పటికీ వారు పోలీసుల ఆదేశాలు పట్టించుకోకపోవడంతో ఈ రోజు ఏకంగా పోలీసులు వారిపైన కేసు నమోదు చేస్తున్నామంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సన్బర్న్ గచ్చిబౌలిలో ఈ పార్టీని ప్రతి ఏడాది ప్రతి పండుగ సందర్భంగా ప్రతి వీకెండ్ లో ఒకసారి ఈ సన్బర్న్ పార్టీని ఏర్పాటు చేస్తూ ఉంటారు. గతంలో పోలీసు అనుమతి లేనప్పటికీ ఇంటర్నల్ గా వీళ్ళు డీజేని ఏర్పాటు చేసి లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకుని అక్కడ తగిన సెక్యూరిటీని ఏర్పాటు చేసి సన్బర్న్ పేరుతో పెద్ద మొత్తంలో ఇతర రాష్ట్రాల నుంచి ఢిల్లీ, ముంబై, కలకత్తా లాంటి పట్టణాల నుంచి కూడా అనేక మంది ప్రముఖుల్ని పిలిపించి వీళ్ళు హైదరాబాద్ లో ప్రతిసారి ఈవెంట్ చేస్తూ ఉంటారు. కానీ ఈసారి ఆ రకంగానే చేయబోతున్నటువంటి ఈ సన్బర్న్ యాజమానులకు పెద్ద షాక్ తగిలిందని అనుకోవాలి. సైబరాబాద్ పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో మేము ఇలాంటి ఈవెంట్స్ కి అనుమతి ఇవ్వమంటూ కూడా వారి ముందస్తుగానే వారు పర్మిషన్ అప్లై చేసుకోకపోవడము, అప్లై చేసుకున్నప్పటికీ మీరు ఆన్లైన్ ద్వారా బుక్ మై షో ద్వారా ఈ టికెట్స్ అమ్మకాలు చేపడుతుండడంతో అటు బుక్ మై షో నిర్వాహకులు ఇటు సన్బర్న్ చెందినటువంటి ఈవెంట్ అధికారుల పైన కూడా సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేస్తున్నట్టు కూడా ఆ విషయాలు తెలియజేయడం జరిగింది. నిన్న సన్బర్న్ షోకు సంబంధించి టికెట్లపై రేవంత్ రెడ్డి ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నారు. నిన్న నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్, డీజే లాంటి
సంస్కృతిని ఎంకరేజ్ చేయకండి. కేవలం పద్ధతిలో జరిగేటువంటి ఈవెంట్స్ కి మాత్రమే అనుమతి ఇవ్వండి. అవి కూడా ప్రాపర్ గా వాళ్ళు దరఖాస్తు చేసుకొని వాళ్ళన్ని నియమ నిబంధనలు పాటించినట్టయితే ఆ గైడ్ లైన్స్ ఉన్నటువంటి వారికి మాత్రమే అనుమతి ఇవ్వండి అంటూ కూడా రాష్ట్ర సర్కార్ ఆలోచన చేసింది. దాని ప్రకారంగా ఆదేశాలు జారీ చేసింది. అందరు ఈవెంట్ ఆర్గనైజర్లు వరుసగా పోలీసులకు దరఖాస్తు పెట్టుకొని వారి అనుమతి తీసుకున్న తర్వాతనే ఈ టికెట్లు విక్రయాలు చేపడుతుంటాయి. కానీ సన్బర్న్ వాళ్ళు మాత్రం నేరుగా బుక్ మై షోని వాళ్ళు లీజ్ తీసుకొని ఆ బుక్ మై షో నిర్వాహకుల ద్వారా ఈ సన్బర్న్ టికెట్స్ ని విక్రయాలు చేపడతా ఉన్నారు. ఇదంతా కూడా ప్రాసెస్ కి గైడ్ లైన్స్ కి వ్యతిరేకంగా ఉన్నారనే ఒక ఆలోచనతో సైబరాబాద్ పోలీసులు బుక్ మై షో నిర్వాహకులు సన్బర్న్ సంబంధించినటువంటి నిర్వాహకుల పైన కేసులు నమోదు చేయడం జరిగింది. గాయత్రి, ఎలాంటి మార్గదర్శకాలు ఉన్నాయి, ఎలాంటి రూల్స్ ఉన్నాయి? న్యూ ఇయర్స్ ఈవెంట్ సందర్భంగా ట్రై కమిషనరేట్ పరిధిలో ఒకటి దాటిన తర్వాత ఎలాంటి ఈవెంట్ ఉండకూడదు. ఒక్క నిమిషం అక్కడ కస్టమర్స్ ఉన్నా నిర్వాహకులున్నా వారి అందరిపై కూడా కేసులు నమోదు చేస్తామంటూ కూడా ప్రత్యేకంగా ఈ గైడ్ లైన్స్ ని పోలీసులు ఈసారి నూతనంగా తీసుకురావడం జరిగింది. దాంతో పాటు మైనర్లని అనుమతి ఇవ్వకూడదని, మహిళలు అనుమతి ఇచ్చేటప్పుడు అమ్మాయిల్ని తిరిగి ఇంటికి వెళ్లేంత వరకు జాగ్రత్తలు తీసుకోవాలి. పార్కింగ్ ఫెసిలిటీస్, అదనపు సెక్యూరిటీ, ప్రతి వ్యక్తి లోనికి వచ్చి తిరిగి వెళ్లేంత వరకు కూడా ప్రతి మినిట్ టు మినిట్, సెకండ్ టు సెకండ్ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అవ్వాలి. అదనపు సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాలి. దీంట్లో డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలను తీసుకొస్తే మాత్రం అది బాధ్యత ఈవెంట్ ఆర్గనైజర్లదే, ఈవెంట్ ముఖ్య నిర్వాహకులదే. వారందరిపై కూడా డ్రగ్స్ కేసు నమోదు చేస్తామంటూ కూడా కొన్ని కొత్త ఆంక్షలను ఏర్పాటు చేస్తూ ట్రై కమిషనరేట్ పరిధిలో ఈ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మొత్తానికి ఈ కొత్త సంవత్సరం సందర్భంగా ట్రై కమిషనరేట్ పరిధిలో ఎక్కడ కూడా డ్రగ్స్ లో యువత మత్తు ఊగినట్టు, మద్యం సేవించి రోడ్డు ప్రమాదాలకు గురైనట్టు, రోడ్డు యాక్సిడెంట్స్ జరిగినట్టు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడము, ఇవన్నిటిపైన కొత్త సర్కార్ ఆదేశాల మేరకు పోలీసులు వాటికి అనుగుణంగా పనిచేయనున్నారు. ఎక్కడ కూడా ఒక్క కేసు నమోదు అవ్వకుండా, ఎవరికి ఏ ప్రమాదానికి గురవ్వకుండా, రోడ్డు ప్రమాదంలో ఎవరు చనిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని, తగిన ఏర్పాట్లు తీసుకొని అక్కడ అదనపు సెక్యూరిటీని ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో వీటిని కట్టడి చేసేటువంటి ప్రయత్నాలు చేయాలంటూ కూడా ఉన్నత పోలీసు అధికారులు ఇప్పటికే ఆ పోలీసు అధికారులకు కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఈ 2-3 రోజుల్లో ఏవైనా దరఖాస్తులు ప్రాపర్ గా అందినట్టయితే ఆ గైడ్ లైన్స్ పాటిస్తున్నారా లేదా అని పరిశీలించిన తర్వాతే వాటికి అనుమతిస్తా ఉన్నారు. ఈ సన్బర్న్ లాంటి పెద్ద బడా వ్యాపారవేత్తలు పోలీసులని పట్టించుకోకుండా వీళ్ళు పెద్ద ఈవెంట్ ని కండక్ట్ చేసేటువంటి ప్రయత్నాలు చేశారు. కానీ రంగంలోకి దిగినటువంటి వెంటనే దాన్ని హెచ్చరించడము, వారికి ఆదేశాలు ఇవ్వడము, వారిపై కేసులు నమోదు చేయడము, ఎట్టి పరిస్థితుల్లో అనుమతులు లేకుండా మీకు ఈవెంట్ కండక్ట్ చేసుకోకూడదంటూ కూడా పోలీసులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ న్యూ ఇయర్ సందర్భంగా మాత్రం యువత కాస్త కంట్రోల్లో ఉండాలి. కంట్రోల్ తప్పినట్టయితే మాత్రం జైలుకి వెళ్లాల్సి ఉంటుంది అనేది మాత్రం పోలీసులు ఆదేశాలు జారీ చేస్తా ఉన్నారు. రవితేజ, ఇప్పటికే బుక్ మై షో నిర్వాహకులపైన, సన్బర్న్ షో నిర్వాహకులపైన కేసు నమోదు చేశారు. వీళ్ళని అదుపులోకి తీసుకుంటారా లేదంటే మందు నుంచి వదిలేస్తారా? ఎలా ఉంటుంది కేసు తీవ్రతని బట్టి? దీంట్లో గైడ్ లైన్స్ ని సీరియస్ గా ఇష్యూ చేసినప్పటికీ ఆ గైడ్ లైన్స్ ని పాటించకపోవడము, ఒకవేళ ఈ ఉల్లంఘన కిందికి ఖచ్చితంగా ఈ సెక్షన్స్ ఇంప్లిమెంట్ చేసినట్టయితే ఆ గైడ్ లైన్స్ లో వ్యక్తులు ఇంప్లిమెంటేషన్ పాటించకపోతే ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సి ఉంటుందంటూ మాత్రం గైడ్ లైన్స్ తప్పనిసరిగా ఉంటే దాని ప్రకారంగా పోలీసులు అవలంబించేటువంటి అవకాశం ఉంటుంది. ఈవెంట్స్ అనేది పెద్ద క్రైమ్ పరిధిలోకి రాదు కాబట్టి, అనుమతులు పొందకుండా చేసేటువంటి ఈవెంట్ కాబట్టి సీరియస్ గా దాన్ని పరిగణించకపోవచ్చు. కానీ రాష్ట్ర సర్కారే రంగంలోకి దిగింది కాబట్టి పోలీసులు గత 30 రోజుల నుంచి కూడా, గత నెల నుంచి ఒకే నినాదంతో ఎవరు కూడా అనుమతులు లేకుండా ఈవెంట్లు పెట్టకండి, తగిన స్పేషియస్ ఉండాలి, అది సిటీ అవుట్స్కట్ లో కానీ సిటీలో కానీ, దాంట్లో స్పెషల్ పార్కింగ్ జోన్స్ ఉండాలి, ఎన్ని వాహనాలు వచ్చినా అన్ని సమకూర్చే విధంగా ఉండాలి, ఈవెంట్ కి ఎంతమంది కెపాసిటీ ఉంటుందో ఆ కెపాసిటీకి మించి టికెట్లను విక్రయించకూడదు, డ్రగ్స్ లాంటి ఏమన్నా మత్తు పదార్థాలు వస్తే వాటి బాధ్యతలు నిర్వాహకులదే, మైనర్ని అనుమతించినా అది మీపైనే బాధ్యత వహించాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరికి సెక్యూరిటీని ఏర్పాటు చేసే విధంగా, ప్రతి ఒక్కరు కదలికలను గుర్తించే విధంగా క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళని తనిఖీ చేసిన తర్వాతనే వారిని హోటల్స్ లో గానీ, పబ్స్ లో గానీ, రెస్టారెంట్ లో గానీ అనుమతించాలంటూ కూడా ఈ కొత్త నయా రూల్స్ ని తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి
దానికి ఉదాహరణకు ముందుగానే సీరియస్ గా వ్యవహరించబోతా ఉన్నామని చెప్పుకోవడానికి ఈ బుక్ మై షో నిర్వాహకులు, సన్బర్న్ నిర్వాహకుల పైన ముందస్తుగానే కేసులు నమోదు చేశారంటే ఈసారి పోలీసులు సీరియస్ గానే ఉండబోతా ఉన్నారు. వీరిని జైలుకు పంపకపోయినా ఈ ఈవెంట్ జరగకుండా మాత్రం పూర్తి స్థాయిలో వాటిని రద్దు చేసి కట్టడి చేసేటువంటి ప్రయత్నాలు జరుపుతా ఉన్నారు. ఇప్పటికే వీరి పైన కొన్ని కేసులు నమోదయ్యాయి. ఎందుకంటే ఇప్పటికే డబ్బులు కస్టమర్స్ దగ్గర విపరీతంగా వీళ్ళు వసూలు చేయడము, అనుమతి లేదని చెప్పినప్పటికీ బుక్ మై షో ద్వారా ఈవెంట్ కండక్ట్ చేస్తా ఉన్నాము, ప్రముఖులు రాబోతా ఉన్నారు, స్పెషల్ డ్రింక్స్ అందించబోతా ఉన్నాము, ప్రముఖ సింగర్లు, డీజే ఆపరేటింగ్ ఉండబోతా ఉంది. కానీ రకరకాలుగా ఈ పద్ధతిలో వాళ్ళందరినీ కూడా అడిక్ట్ చేసి అట్రాక్ట్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కాబట్టి ట్రై కమిషనరేట్ పరిధిలో ఇలాంటి ఎవరైతే అనుమతి లేకుండా ఈవెంట్స్ పెడతా ఉన్నారో వారందరినీ కూడా పూర్తి స్థాయిలో కంట్రోల్ చేసి వారందరినీ కూడా అరెస్ట్ చేసి ఆ ఈవెంట్ జరగకుండా మాత్రం తగిన జాగ్రత్తలు చేపడతా ఉన్నారు. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ రవితేజ.